నా నుండే బై మీ ఇన్ మై అన్మానిఫెస్టెడ్ ఫార్మ్, అవ్యక్త రూపంలో నేను ఈ సంపూర్ణమైన విశ్వంలో వ్యాప్తంగా ఉన్నాను. భగవద్గీత 2 స్వరూపాలు, వ్యక్తం ఇంకా అవ్యక్తం. వ్యక్తం అంటే ఏంటి? కంటికి కనిపించేది ఒక రూపము. అవ్యక్తం అంటే ఏంటి? కంటికి కనబడని, అది అవ్యక్తం. ఏ విధంగా అయితే ఒక చోటుకు ఒక గులాబీ పువ్వు ఉంటుంది, ఒక మల్లె పువ్వు ఎక్కడో ఉంది, కానీ గాలి సరిగేమిటి? వాసన. ఆ వాసన రూపం ఉందా? ఆ పువ్వు ఏమైంది? ఆ వాసన రూపంలో మొత్తం వాతావరణంలో వ్యాప్తమైంది. పువ్వుది గంధం వినాకారం ఉంది, కానీ ఆ గంధంకి మూలం ఎవరు? ఆ పువ్వు ఆకారం ఉంది లేదు. భగవానుడు వ్యక్తము ఇంకా అవ్యక్తం. భగవానుడు సాకారం మరియు భగవంతుడు నిరాకారం. కనుక ఇది సంపూర్ణమైన జ్ఞానం.